Hi guys, ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ గోపాల్ గారితో డైరీ విషయంలో కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. మీరు ప్రతి సంవత్సరం డైరీ క్రియేట్ చేస్తారా? ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి సంవత్సరము డైరీ ఆవిష్కరణ అనేది ప్రతి సంవత్సరము జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఆవిష్కరించబడుతుంది. ఈ డైరీ సబ్ రిజిస్ట్రార్స్ కి ఏం ఉపయోగం పడుతుంది? ఈ డైరీ సబ్ రిజిస్ట్రార్స్ కి మరియు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లోని అందరు ఉద్యోగులకు ఆ సంవత్సరంలో విడుదల చేయబడిన ప్రభుత్వం విడుదల చేయబడిన అన్ని సర్క్యులర్స్, అన్ని మెమోలు, అన్ని జీవోలు క్రోడీకరించి ఈ డైరీ రూపంలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోని అందరి ఉద్యోగస్తులకు మరియు పబ్లిక్కు వీటి వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. ఏ ఆస్తి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎంత స్టాంప్ డ్యూటీ చెల్లించాలి, ఎంత రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించాలి, ఇవన్నీ కూలంకుషలంగా ఈ డైరీలో పొందబడుతున్న సర్క్యులర్లో పేర్కొని ఉంటాయి. ఇవి ప్రజలకు, ఉద్యోగస్తులతో పాటు ప్రజలకు కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. ఈ డైరీ పబ్లిక్ కి ఎలా ఉపయోగం పడుతుంది? ఇప్పుడు చెప్పిన విధంగా ఈ డైరీలో ఆ సంవత్సరంలో విడుదల చేయబడిన అన్ని సర్క్యులర్స్, గవర్నమెంట్ జీవోలు, కోర్టు కేసులు, ఇతర వగైరాలు, సబ్ రిజిస్ట్రార్ ఫోన్ నెంబర్లు, ఈమెయిల్స్, ఇవన్నీ వచ్చేసి ప్రజలు ఏదైనా సబ్ రిజిస్ట్రార్ యొక్క ఆఫీస్ నెంబర్లు తెలుసుకోవాలన్నా, వాళ్ళు ఈమెయిల్ కావాల్సిన అఫిషియల్ ఈమెయిల్ కానీ దీంట్లో ఇవన్నీ పొందుపరుస్తుంటాయి. అధికారులతో పాటు ఇవి కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కావున వీటిని ప్రజలను సేకరించి చూసుకోవచ్చు. శాఖల మంత్రివర్యులు అయినటువంటి గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారు ఈరోజు ఈ డైరీ 2025 ఆవిష్కరణకు మేము వెళ్ళి అడిగిన వెంటనే కాదనకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మా శాఖ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇలా మార్నింగ్ నుంచి కూడా ఒక ఇంటరాక్టివ్ కాన్ఫరెన్స్ లా పెట్టుకోవడం, అందరూ మంచిగా సాధక బాధకాలు మాట్లాడుకోవడం, తర్వాత ఇలా మీటింగ్ పెట్టుకుని అన్ని కూడా ఒక రిప్రజెంటేషన్ రూపాన్ని నాకు ఇవ్వడం, ఎందుకంటే ఒక అసలు గుడ్ హ్యాబిట్. ఎందుకంటే మీకున్న సాధక బాధకాలు నేను తెలుసుకుని నేను మా నాయకులకి తెలియజేసి ఎలా మనందరం కూడా సమిష్టిగా కలిసి ప్రజలకు ప్రజలకి మంచి సేవ అందించాల లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పనిచేస్తారు. కాబట్టి ఆ ఆలోచన మెరుగ్గా ఎలా చేయగలమని చెప్పేసి మీకు అందరూ ఆలోచించుకున్నాం. నిజంగా చాలా సంతోషం. డైరీ రూపకల్పనకు గౌరవ అడిషనల్ ఐజీ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. జాయింట్ ఐజీ మేడం గారి చేతుల మీదుగా చిరు సత్కారం జరుగుతూ ఉంది. శ్రీ ఎం ఆనంద్ గారు, ఎస్ఆర్ఓ నున్న, వీరు కూడా డైరీని రూపొందించడంలో ఇతోధికంగా కృషి చేశారు. వారిని కూడా గౌరవ అడిషనల్ ఐజీ గారు, జాయింట్ ఐజీ మేడం గారి చేతుల మీదుగా చిరు సత్కారం చేయడం జరుగుతూ ఉంది.
శ్రీ లింగారెడ్డి గారు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పొన్నూరు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా చిరు సత్కారం. ఈ డైరీ 2025 కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఇచ్చేసినటువంటి అడిషనల్ ఐజీ గారిని మన అసోసియేషన్లు సంయుక్తంగా చిరు సత్కారంతో సత్కరిస్తూ ఉన్నారు. తాడికొండ సబ్ రిజిస్ట్రార్ రమాదేవి మేడం గారు, పర్వీన్ బాబీ మేడం గారు కూడా వెతికి రావాల్సిన కోసం. గౌరవ జాయింట్ ఐజీ మేడం గారిని అసోసియేషన్ సభ్యులు సత్కరిస్తున్నారు.